శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, బుధవారం దినం, నక్షత్రం రేవతి, అలాగే తిథి సప్తమి తిథి సంపూర్ణంగా ఉంటుంది. చాలా శుభకరమైన రోజు. సూర్య ఉదయం బుధవారం మీకు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. 6వ స్థానంలో చంద్రభగవానుడు ఉండడం వల్ల శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవచ్చు. ఈరోజు గోచార రీతిగా చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మనం చాలా తొందరపాటు లేకుండా ఏ కార్యక్రమాలైనా నెమ్మదిగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ఏ కార్యక్రమాలైనా విజయ శిఖరం కలిగించేదానికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల అనేక విషయాల్లో ధన విషయం కానీ, కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కానీ, అలాగే స్నేహితులతో ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా మార్పు అనేది కనబడబోతుంది. అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలు పెట్టిన విషయాలన్నీ కూడా సాఫీగా మంచిగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కుంభరాశి వారికి రాబోయే కాలం చాలా అత్యధిక శుభకాలంలోకి ప్రవేశం చేయబోతున్నారు. చాలా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కానీ సఫలితం అనేది కనబడకుండా పోవడం వల్ల నీరసంగా ఉంటారు. ఏ కార్యక్రమాలు జరగలేదు అనే ఒక బాధాకరమైన విషయాల్లో ఉంటారు. కానీ ఉత్తరాయణము ఈ పుష్యమాసం యందు ఈ బుధవారం మీకు ప్రారంభమైన చంద్రభగవానుడు 6వ రాశి 27వ నక్షత్ర రేవతి నక్షత్రం మీనరాశిలో రావడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు మీకు గోచార ఫలిత విషయాల్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ విషయములైనా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మీరు మీ వాగ్దాటి నిలబెట్టుకుంటారు మరియు సంతోషంగా ఉంటారు. పై అధికారుల సహకారం మెరుగ్గా ఉంటుంది. మీకు కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. అలాగే చాలామందితో సంబంధించిన రంగంలోకి మీరు మెరుగుదల ఉంటుంది. బిజీగా ఉండే రోజుగా ఉంటుంది. అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు లేత ఆకుపచ్చ. ధనిష్ట నక్షత్రం విభేదాలు తొలగిపోతాయి. శతభిష నక్షత్రం సహకారం మెరుగుపడుతుంది.